అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము. అందరు తీసుకోండి. ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం ధ్యానం చేసుకుంటాం. నీవు నిరభ్యంతరముగా అయితే అమ్మా అయితే అయితే మంచి 16, 17 వచనం. 16, 17 చదువు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. చాలు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యం గమనిస్తూ ఉంటే దేవుడు కలిగి ఉన్న ఎందుకు మన కష్టాలు వస్తున్నాయి అని ఆలోచన చేస్తూ ఉంటాం. నీ దేవుడు నమ్ముకు 80 సంవత్సరాలు అవుతుంది కదా, నీ దేవుడు నాకు తోడుగా ఉన్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నా, దేవుడి సంభాషణ కలుగుతున్నా, ఎందుకు మన జీవితంలో కష్టాలు కలుగుతున్నాయని ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని ప్రశ్నించుకుంటూ ఉంటాం. అయితే దేవుడు వాక్యం అంటుంది, దేవుడు ఇవ్వని దానికోసం పరిగెత్తే వారి జీవితాలు కష్టాల్లో పడతాయి. దేవుడు మనకి ఏదైతే ఇవ్వలేదో, ఏదైతే ఇవ్వకుండా ఉన్నాడో దానికోసం పరిగెత్తే వ్యక్తులుగా నువ్వు ఉంటే, దేవుడు ఇవ్వని దానికోసం ప్రయోగాలు చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుడు ఇవ్వని దానికోసం జీవితంలో పరిగెత్తే వ్యక్తిగా ఉంటే, మన భవిష్యత్తులో పడేది దీవెనికర బుట్టలో కాదు, కష్టాలనే బుట్టలో. తప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఈ తోటలో ఉన్న ప్రతి ఫలము నీకు ఇచ్చాను, కానీ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు నీకు ఇవ్వలేదురా. ఏది నీకు ఇచ్చదో తిను, కానీ నేను ఇవ్వని దానికోసం పరిగెత్తే వ్యక్తిగా నువ్వు మారితే, నేను ఇవ్వని దానికోసం నువ్వు ఆశపడే వ్యక్తిగా ఉంటే, నేను ఇవ్వని దానికోసం నువ్వు ప్రయోగాలు చేస్తున్న వ్యక్తిగా ఉంటే ఏమన్నాడు? చచ్చిపోతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవుడు రాశాడా? ఇదిగో ఈ తోటలో ఉన్న ఎవరు అక్కడ? మరియు దేవుడిని మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, ఆజ్ఞాపించను. దేవుడి స్తోత్రం. ఈ రోజు నీ జీవితాల్లో దేవుడు ఇవ్వడం కోసం పరిగెత్తే ఆలోచన కలిగి ఉంటే నీ భవిష్యత్తులో నీకు మిగిలేది కష్టాలే. దేవుడు ఇవ్వడం కోసం నువ్వు పరిగెత్తే వ్యక్తిగా కనబడితే నీకు మిగిలేది కష్టాలే. దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన వాడు తిను, ఏదైతే నీకేమో దాన్ని ముట్టుకోవద్దురా. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు ఇవ్వని దానికోసం పరిగెత్తి ఏదో సాధిద్దామని ఆలోచన కలిగి రకరకాల ప్రయోగాలు చేసి కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళు పడిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుడు ఇవ్వని దానికోసం ఏ దినమైతే నువ్వు ప్రయోగాలు చేస్తావు, దేవుడు ఇవ్వని దానికోసం నువ్వు పరిగెత్తే వ్యక్తిగా మారుతావో జీవితం నీకు మిగిలేదని కూడా కష్టాలు. ఆదాము హవ్వ జీవితం గమనిస్తే వారితో దేవుడు చెప్తున్న మాట, ఈ వృక్ష ఫలము నీకు ఇవ్వలేదు, నువ్వు తినకూడదు. నువ్వు తినే దినంగా మారితే నిశ్చయముగా కష్టాల్లో పడతావు, బాధల్లో పడతావు, శ్రమలో పడతావని దేవుడు చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఇదిగో 99 పళ్ళు నీకు ఇచ్చాను, 9 రకాల ఫలాలు నీకు ఇచ్చాను, వాటి తిను. ఏది నీకు ఇవ్వదని గురించి ఆలోచన చేయమాక. ఏది నీకు ఇవ్వలేదో దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఏది నీకు ఇవ్వలేదో దాని గురించి పరిగెత్తొద్దు. ఏది నీకు ఇవ్వలేదో దాన్ని పొందుకోవాలనే ప్రయోగాలు కూడా చెయ్యవద్దు. దేవుడి స్తోత్రం. ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించే వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని అనిపించే వ్యక్తిగా ఉండాలి తప్ప దేవుడు నీకు ఇవ్వలేదని చెప్తే దానికోసం పరిగెత్తే వ్యక్తిగా మారుతున్నావా? ఎవరి దాని కోసం ప్రయోగాలు చేస్తున్నావా? ఎవరు దానికోసం పరిగెత్తే వ్యక్తి మారుతున్నావా? అయితే దేవుడు వాక్యం అంటుంది, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆదాము హవ్వ వారి జీవితాలు ఉన్నప్పుడు ఎక్కడ వారి జీవితాల్లో కన్నీరు వంటి పరిస్థితి లేదు, ఎక్కడ వారి జీవితాల్లో బాధలకు ఛాన్స్ లేదు, ఎక్కడ వారి బతుకుల్లో ఇబ్బందుల పరిస్థితులు లేదు. అయితే ఎందుకు ఆదాము జీవితంలో కష్టాలు వచ్చాయి? ఎందుకు ఆదాము జీవితంలో కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే దేవుడు ఇవ్వని దాని కోసం వారి జీవితం పరిగెడుతున్నారు. దేవుడు ఇవ్వని దాని కోసం పొందుకోవాలని, దేవుడు ఇవ్వని దాని కోసం సాధించుకోవాలని,
దేవుడు ఇవ్వని దాని కోసం అడుగులు వేయాలని ఆదాము హవ్వ అడుగులు వేసేవారిగా ప్రయత్నాలు చేసేవారిగా మారిన తర్వాత దేవుడు ఇవ్వని దానికోసం పరిగెత్తాక వారి జీవితాలు కన్నీరుగా మార్చబడ్డాయి. తప్పని కూడా ఒకసారి హల్లెలూయా. 3వ అధ్యాయము ఆదికాండం 17వ వచనం చదవండి ఒకసారి. 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసమును బ్రతుకు దినములన్నీ నీవు పంట తిందవు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చెమట కాచి ఆహారము తిందువు. అయిపోయి దేవుడి స్తోత్రం. ఎంతో చక్కగా ఆనందంగా దేవుడితో ఉంటూ ఉల్లాసంగా దేవుడితో ఉంటూ నాటన మొక్కల ఫలాలను అనుభవిస్తూ సుఖం వెళ్ళే జీవితాలు దేవుడు ఇవ్వలేదురా అంటే దానికోసం పరిగెత్తిన వారిగా మారి చివరికి కష్టాలు, బాధలు, కన్నీళ్లు, శ్రమలు తెచ్చుకున్నారు ఆదాము వంటి కుటుంబం. దేవుడి స్తోత్రం. ఈరోజు నీవు కూడా దేవుడు ఇవ్వడం దానికోసం పరిగెడుతున్నావా? దేవునికి ఇవ్వలేదని మాట్లాడి దానికోసం పరిగెడుతున్నావా సాధించుకోవడానికి? దేవుడు ఇవ్వని దానికోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటే నీకు వచ్చేది ఆశీర్వాదం కాదని గుర్తించు. దేవుడు ఇవ్వని దానికోసం సాహసం చేసిన వ్యక్తిగా ఉంటే నీకు వచ్చేది దేవుని కదా గుర్తించు. ఆదాము జీవితాల్లో దేవుడి వారికి ఇవ్వలా, కొన్ని ఇచ్చాడు. ఇవ్వని దానికోసం వారు ఆశపడ్డారు, ఇవ్వని దానికోసం అడుగులు వేశారు, ఇవ్వని దానికోసం పరిగెత్తారు. అయితే వారు సాధించింది ఏంటి? వారికి వచ్చిందంటే ఆశ్రయించబడ్డారా, దీవించబడ్డారా, మేలుపడ్డారంటే వారి జీవితాలు కష్టాలు పాలైపోయి, వారి జీవితాలు బాధలు పాలైపోయి, వారి జీవితాలు కన్నీళ్ళకి చెమట పడితే తప్ప ముట్టగల పరిస్థితి, కుటుంబం అంతా గందరగోళ పరిస్థితి. ఎందుకు ఈ జీవితంలో దేవుని కలిగి ఉన్న కష్టాలు వచ్చినాయి? ఆదాముకి దేవుడు లేడా? హవ్వకి దేవుడు లేడా? ప్రతి దినము కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి దినము కూడా దేవుని కనబడుతున్నాడు. దేవుని కలిగిన వారి జీవితాల్లో ఎందుకు కష్టాలు ప్రవేశించాయి? దేవుని కలిగిన వారి జీవితాల్లో ఎందుకు బాధలు ప్రవేశించాయంటే ఏది నీకు ఇవ్వలేదని చెప్పాడో దానికోసం పరిగెత్తారు ఆదాము హవ్వ కూడా. హల్లెలూయా. ఈ రోజు ఎంతో మంది మనుషులు దేవుడు ఇవ్వని దానికోసం పరిగెత్తి కష్టాల వంటి పరిస్థితులు పడిన వారు చాలా మంది ఉన్నారు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ప్రార్థన చేసుకో, ఇచ్చిన దాన్ని బట్టి దేవుడిని ఆరాధించు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాభావం తెలియపరచు. మరొకరితో దేవుడు నీకు ఇవ్వలేదురా అంటే పరిగెడుతున్నావా? ఇవ్వని దానికో సంతకాలం పరిగెత్తిన లాభాలను చూడలేవు, మేలును చూడలేవు, ఆశీర్వాదం చూడలేవు. దేవుడు ఇస్తాన వాగ్దానం చేస్తాడా? ఎదురు చూడు, అది నీకు ఇవ్వబడుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రవచనాలతో వాగ్దానంతో దేవునికి ఇస్తాను మాటిస్తే దానికోసం ఎదురు చూసి ప్రయోగాలు చేయి. దేవునికి ఇవ్వని వాగ్దానం వస్తే దానికోసం పరిగెత్తమాక. దేవుడు ఇవ్వని దానికోసం పరిగెత్తే వారి జీవితాల్లో దేవుని బట్టి ఏది మనం పొందుకోలేం, దేవుని బట్టి ఏది మనం సాధించలేం. వారి జీవితాలు ప్రభు చెప్తున్న మాట, ఇవన్నీ మీకు ఇచ్చాను, ఇది బట్టి మీకు ఇవ్వాల. దేవుడి స్తోత్రం. 90 రకాల పొలాలు మీకు ఇచ్చాను, ఈ జీవవృక్ష ఫలం మీకు ఇవ్వలేదు. అది ముట్టుకోకూడదు, దానికోసం ఆలోచించకూడదు, దానికోసం ప్రయోగం చేయకూడదు. ఒకవేళ నా మాట కాదనుకుని వెళ్ళావా నీకు మిగిలినంతా కూడా చెప్పకూడే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది జీవితాలు దేవుడు నమ్ము సడన్గా కష్టాలు పడిపోతారు. సడన్గా ఎప్పుడు కారణం దేవుడు ఇవ్వని దానికోసం వారు ప్రయోగాలు చేస్తాం. వీరి జీవితాలు కూడా దేవుడు ఇవ్వని దానికోసం ప్రయోగం చేయబట్టి కష్టాల వంటి బుట్టలో పడ్డారు, బాధల వంటి బుట్టలో పడ్డారు, శ్రమల వంటి బుట్టలో పడ్డారు, కన్నీరు వంటి బుట్టలో పడ్డారు. ఇలా అనేక మంది జీవితాలు దేవునికి ఇచ్చిన దాన్ని చూడక ఎవరి దానికోసం ఆశ పెట్టి వెతికే వారిగా మారుతున్నావా? అయితే దేవుడి వాక్యం అంటుంది, వెతకమాక. దేవుడి స్తోత్రం. నీకు ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించి వెతుకు దేవుని, నీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించి వెతుకు దేవుని. ఒకవేళ ప్రవచనాలతో వాగ్దానాలతో నీకు ఫలాన్ని ఇస్తానని చెప్తే వెతుకు దాన్ని. కానీ ఏది దేవుడు నీకు ఇవ్వలేదో దాన్ని మనసులో పెట్టుకోమాక, ఆలోచన చేయమాక, దానికోసం పరిగెత్తమాక. అలా పరిగెత్తిన ఏం చూడవంటే ప్రతిఫలం చూడవు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము
24 ఏవైతే ఆన్ చేసుకుందో తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జత్హు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వారికి కలిగిన సమస్తము పట్టుకొని ఆకోలు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ ఈ వేదమమును బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావకొట్టిరి. చాలు, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 6,53,000 మందిలో ఆకార కుటుంబం కూడా దేవుడిని నమ్ముకుంది. దేవుడు వాగ్దానాలు ప్రవచనాలు కూడా దగ్గర ఉండి విన్నారు. మీ జీవితాల కష్టాలు ఉండకుండా, బాధలు ఉండకుండా వాగ్దానములు చేరుస్తానని చెప్పిన ప్రవచనాలు కూడా విన్నారు. కానీ ఎరుకో ప్రాంతం జరిగిన దైవచనం, ఎరుకో ప్రాంతం జయం మీకు ఇస్తున్నాను, ఆ ప్రాంతంలో మీరు గెలుస్తారు, గెలిచిన తర్వాత ఎరుకో ప్రాంతం శపించబడింది కనుక అక్కడ ఉన్న బంగారాన్ని కానీ, అక్కడ ఉన్న వెండిని కానీ, అక్కడ ఉన్న రాగిని కానీ ఎవరు తీసుకోకూడదు, తెచ్చుకుని ఎడల శాపగ్రస్తులుగా మారుతారు అన్నాడు. ఆనాడు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట పడి యుద్ధం చేస్తే ఎరుకో ప్రాంతం అంతా దేవుని బట్టి ఓడిపోతే ఈ 6,53,000 మందిలో ఆకారు కుటుంబం ఆశపడింది దేవుడు ఇవ్వడం కోసం. ఏది దేవుడు ఇవ్వలేదో దానికి ఆశపడ్డారు ఆకారు కుటుంబం. ఏ బంగారం అయితే దేవుడు ఇవ్వలేదు, ఏ వెండి అయితే దేవుడు ఇవ్వలేదు, శపించబడిన దేశంలో ఏ వస్తువు కూడా మీకు ఇవ్వలేదు, దాన్ని ముట్టుకుందని చెప్తే ఎవరు దానికోసం ఆశపడ్డారు ఆకాను కుటుంబం. దేవుడి స్తోత్రం. దొంగచాటుగా దైవజన బంగారం వెండి తెచ్చుకొని ఇంటికి తీసుకొచ్చుకొని వారి దగ్గర ఉన్న గుణాలు దాచిపెట్టి కాముగా ఉన్నారు. దేవుడి స్తోత్రం. అయితే ఎప్పుడైతే దేవుడు ఇవ్వదాని కోసం పరిగెత్తారో ఇశ్రాయేలు జీవితాల్లో శాపం వచ్చింది, ఆకారు కుటుంబంలో శాపం వచ్చింది. కష్టాల వంటి క్యూ కట్ట ప్రారంభించబడ్డాయి. ఎందుకు వచ్చి అర్థంగా యెహోషువ ప్రార్థించి అక్కడ దేవుడు నీ ఎవరి దాని కోసం నీ జాతిలో ఒకరు పరిగెత్తాడు, శపించబడి తెచ్చుకున్నాడు కనుక అది నిర్మూలన చేస్తే తప్ప మీకు ఏమన్నాం తోడుగా ఉండదు. దేవుడి స్తోత్రం. ఒకే రోజు ఆకారు భార్యని, ఆకారు పిల్లల్ని, ఆకారు కలిగిన ఎత్తుల బండ్లు అన్ని తీసుకొచ్చి లోయలో పెట్టి రాళ్లతో కొట్టి చంపబడ్డారు. దేవుడి స్తోత్రం. అంటే దేవుడు ఎవరి దాని కోసం పరిగెత్తేవాడిగా మారితే దేవుని బట్టి వచ్చే దేవుళ్ళు ఆగిపోతాయి, ఆశీర్వాదాలు ఆగిపోతాయి. నువ్వు దేవుడికి దూరస్తునిగా మార్చబడతావు, దేవుడికి దూరంగా మార్చబడతాడు, దేవుడి సరి దూరం అయిపోతుంది, శాపాలతో కన్నీళ్లతో పరిశుద్ధ తారుమారుగా మార్చబడతాయి. ఆకారు కుటుంబం అంతా కూడా నేల పాలైపోయి. దేవుడి స్తోత్రం. నా ప్రేమ దావచ్చనమా, దేవుడు ఎవరి దాని కోసం పరిగెత్తిన మనుషులమే నీ జీవితంలో వచ్చే దేవుడికి అది గుర్తించావు. దేవుడు ఎవరి దాని కోసం పరిగెత్తిన వ్యక్తిగా ఉంటే నీ బతుకులు వచ్చేవి మేలు కథను గుర్తించు. అక్కడ ఆకారం దేవుడు ఎవరి దాని కోసం పరిగెత్తి శాపం తెచ్చుకొని, బాధ తెచ్చుకొని, కష్టం తెచ్చుకొని కుటుంబం అంతా కూడా రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు. దేవుడి స్తోత్రం. ఈనాడు నువ్వు కూడా దేవుడు కలిగిన వ్యక్తిగా ఉన్నావా? దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? నిరంతరం దేవుడికి ప్రార్థిస్తున్నావా? అయితే ఎందుకు కష్టం ప్రవేశించింది? ఎందుకు ఈ బాధ ప్రవేశించింది? ఎందుకు ఈ కష్టం సడన్ గా వచ్చింది అంటే దేవుడు ఇవ్వడం దానికోసం పరిగెడుతున్నాం, దేవుడు వద్దదాని కోసం పరిగెడుతున్నాం. అందుకే నీ జీవితంలో సడన్ గా ఇవి ప్రవేశించి బాధలు, కష్టాలు, కన్నీటితో ఎదుగుతున్నారు క్రైస్తవులు. దేవుడు స్తోత్రం. దేవుడు నీకేమిచ్చాడో అందులో ఫలింపు చూస్తావు. దేవుడు నీకేమిచ్చాడో అది నువ్వు అనుభవించగలుగుతావు. దేవుడు నీకేమిచ్చాడో అది తినగలుగుతావు. దేవుడు నీకేది ఇవ్వలేదో దానికోసం పరిగెడితే, దానికోసం అడుగులు వేస్తే, దానికోసం ప్లానింగ్ వేస్తే ఉన్నది కూడా పోతుంది, ఉన్నది పోగొట్టుకుంటాం, కన్నీరు వంటి పరిస్థితుల్లో పడిపోతాం. దేవుడి స్తోత్రం. ఇచ్చిన దాన్ని బట్టి దేవుని చూడగా, ఇవ్వన దాని కోసం అడుగులు పెట్టదురా. ఇచ్చిన దాన్ని బట్టి దేవుని చూడగా, ఇవ్వన దాని కోసం అడుగులు పెట్టదురా. దేవుడి ఇచ్చరి చిన్నది అయినా, దేవుడి ఇచ్చరి
ఎదురైనా దేవుడిచ్చని చిన్నది అయినా దేవుడిచ్చని ఎదురైనా తుదకు నా అభివృద్ధుడే మనము చూసెదము తుదకు నా అభివృద్ధుడే మనము చూసెదము మనమంతరం చూసెదము మనమంతరం చూసెదము దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు నీతో పక్కన దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు నీతో పక్కన మానవ జ్ఞానముతో మానవ శక్తితో మానవ జ్ఞానముతో మానవ శక్తితో వేరు పొందాలని వేరు చూడాలని వేరు పొందాలని వేరు చూడాలని యువని దాని కోసం అరువులు నీవు పెట్టితే యువని దాని కోసం అరువులు నీవు పెడితే వచ్చేది నీకు దీవెన కాదురా జరిగేది నీకు మేలు కాదురా వచ్చేది నీకు దీవెన కాదురా వచ్చేది నీకు మేలు కాదురా కన్నీరు సాగరు సంగీతము పనులే మిగిలిపోయారు సాక్షిగా ఉంటారు మన ముందర హల్లెలూయా చిన్న వాటలు పరీక్షడా స్తోత్రం చెప్పు దాంట్లో నిమగ్నం పని చేసుకో దేవుడి స్తోత్రం ఈరోజు నీకు గింజలు ఇచ్చాడా స్తోత్రం చెప్పు ఈరోజు నీ జీవితంలో చిన్న ఉద్యోగం 6,000 శాలరీ అయినా స్తోత్రం చెప్పు అది దేవుడు ఇచ్చాడు అందులో కలిపి చెప్తాం నీకు 5,000 ఉద్యోగం కూడా వచ్చేది ఏదైనా చిన్న ఉద్యోగం దేవుడితే పక్క వాళ్ళు చూసి కనపడమాక దేవుడు ఇచ్చిస్తుంది చెప్పు దేవుడు పరిచయం నీకు ఇచ్చాడా స్తోత్రం చెప్పు దాన్ని కష్టపడు ఇప్పుడు కూలి పని చేసుకోవడం ఎంతో కష్టపడుతూ చిన్నదేనా నీకు చదువుకున్న వ్యక్తులు గొప్ప స్థాయిలో ఉన్నారా డోంట్ వరీ చూడమాక ఇది దేవుడు ఇచ్చాడు దాంతో దేవుని ఆరాధించు మహాభివృద్ధి తీసుకెళ్ళిపోతాడు సర్వశక్తి కలిగిన దేవుడు హల్లెలూయా ఎవరి దానికోసం పరిగెత్తే జీవితాన్ని పాలు చేసుకునే బదులు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు స్తుతించి అందులో కష్టపడే వ్యక్తిని జీవితం మార్చుకుంటే దినం అభివృద్ధి పరిచి ఆస్వాదించి దిన స్థాయి మారుస్తాం ఈరోజు ఎంతో మంది జీవితాలు దేవుడు ఇవ్వడం దానికోసం ఆశపడుతున్నాడు దేవుడు ఎవరి దాని కోసం అడుగులు వేస్తున్నారు అందుకే వారి జీవితాల్లో కష్టాలు పెరిగిపోతున్నాయి అనుకుంటావు ఇంత దేవుని కలిగి ఉండాలి ఇంత తండ్రిని కలిగి ఉండాలి మాట్లాడే దేవుని కలిగి ఉండాలి ప్రవచించే దేవుని కలిగి ఉండాలి ఏంటి కష్టాలు ఎందుకు వస్తాయి నాకు ఎందుకు ఎంట్రై జీవితంలో దేవుని కలిగి ఉండాలి కష్టం ఎందుకు అనుకొని ఒంటరిగా కూర్చొని ప్రశ్నలు వేసుకుంటూ ఉన్న దేవుడి స్తోత్రం ఆదాముకి దేవుడు తోడలేడా హవ్వకి దేవుడు తోడలేడా వారితో దేవుడు మాట్లాడలేదా తండ్రికి వాడికి లేడా ఎందుకు వచ్చి నీ బాధలు ఎందుకు వచ్చి నీ కష్టాలు దేవుని కలిగి ఉన్నా ప్రతిదినం దేవుడు మాట్లాడుతున్నా వారి కోసం తండ్రిగా ఉన్నా ఎందుకు ఆదాము హవ్వ జీవితంలో కష్టాలు వచ్చినాయి ఎందుకు ఆకార కష్టాలు వచ్చినాయి అంటే దేవుడు ఎవరి దాని కోసం ఆశ పెట్టుకున్నా ఎవరి దాని కోసం ఆశతో పరిగెడుతున్నా అందుకే ఆదాము జీవితమైన ఆకాల కుటుంబమైన దీవులు లేని వారిగా మిగిలిపోయారు కష్టాలతో బతుకులు ముగించబడ్డాయి దేవుడి స్తోత్రం అటువంటి వాడు మీరు ఎవరు ఉండకుండా కాక తప్పకొచ్చాం హల్లెలూయా హల్లెలూయా 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేసుకుందాం అతడు పోయి యోవాబును చేయి వరకు
వరకు నేను కాచుకొని ఉందినా అని చెప్పి 3 బాణముల చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుతున్న ఇంకా ప్రాణాలతో ఉన్న అప్సరము గుండెకు గురిపెట్టి తన ఆయుధములు మోయువారితో చుట్టుకొని ఉండగా అబ్షాలోము కొట్టి చంపెను. దేవుడితో ఎవరండి? నా దావీదు కొడుకు, రాజుగారి కొడుకండి నా అబ్షాలోము. ఒక రాజు కొడుకుగా ఉన్న వాడి జీవితం ఎందుకు ఇలా ముగించబడింది? ఒక్కసారి బైబిల్ చూద్దాం. ఇక్కడ ఆ మాట చదవండి. 1 రాజుల గ్రంథం 2:12 12 అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలకడగా ఉండెను. దేవుడు స్తోత్రం. దేవుడేమో సొలొమోనుకి దావీదు తర్వాత రాజుగా ఉంచారు. ఆయనకుంటే నో నాకే కావాలా? అబ్షాలోము జీవితంలో రాజరికం దేవుడు ఇవ్వలేదు. రాజుగా ఉండాలి దేవుడు కోరుకోలేదు. దావీదుకు పుట్టిన సొలొమోను జీవితం, దావీదు దేవుడిగా ఉన్న ఆయన సొలొమోనుకి ఇవ్వాలనుకొని ఇస్తున్నాడు. కానీ అబ్షాలోము అనుకున్నాడు వాడికి ఇవ్వకూడదు. దేవుడు ఇచ్చిన వాటిని పొందుకున్న సొలొమోను అంటే అబ్షాలోము జీవితంలో దేవుడు రాజునికి ఇవ్వాల, కానీ ఇవ్వాల దానికోసం ఆలోచన చేశారు. ఎవరిని చంపైనా సరే రాజుగా అనుకున్నాడు. ఎవరిని అడ్డు తొలగించాలో అనుకున్నా. ఎన్నో ప్రయోగాలు. దేవుడు ఇవ్వని ఆ రాజకోట్ల సింహాసనం కోసం అబ్షాలోము ప్రయోగాలు చేసి, పొరుగులు పెట్టి, తండ్రిని వ్యతిరేకించి, చంపలా చూసి, చివరికి దైవజన్మ దేవుడు ఇవ్వని దాని కోసం ఆశపడ్డాడు అబ్షాలోము. దేవుడి స్తోత్రం. బైబిల్ అంటుంది అక్కడ వృక్షానికి వేలాడుతూ ఉంటే గుండె గురిపెట్టి కొట్టారంటే చచ్చిన దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇవ్వని దాని కోసం పరిగెత్తే వారి జీవితం ఇలాగే ఉంటుంది. దేవుడు ఇవ్వని దాని కోసం పరిగెత్తి దాన్ని సాధించుకోవాలని, రాజుగా మారాలని అనేక కుయుక్తులు పని తన వైపు కొంత మార్చుకొని పరుగులు పెట్టే వారి జీవితం అంటుంది బాణాలతో కూడా చంపబడ్డాడు. దేవుడి స్తోత్రం. తప్పుడు కొట్టాడు. హల్లెలూయా. వాక్యం అంటుంది దావీదు తర్వాత సొలొమోను రాజుగా ఉన్న దేవుడు కోరుకుంటున్నాడు. అంటే రాజు పని ఎవరికి ఇచ్చాడు? దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అబ్షాలోముకి దేవుడు ఇవ్వలేదు, కానీ దేవుడు ఇవ్వకపోయినా ఆశపడ్డాడు. దేవుడు ఇవ్వకపోయినా గురిపెట్టాడు. నాకున్న బలము బట్టి, నాకున్న శక్తిని బట్టి, నాకున్న జ్ఞానం బట్టి రాజు అనుకొని రాజుగా మారనుకొని అడుగులు వేయడం ప్రారంభించాడు. చివరికి దైవజనమ్మ ఆ వృక్షాన్ని జుట్టు పట్టుకు ఏలాడుతూ ఉంటే గురిపెట్టకూడదు, గుండెల్లోకి వెళ్ళిపోయింది బాణ. దేవుడి స్తోత్రం. దైవజనమంగా గుర్తించుకో. దేవునికి ఇవ్వని దానికోసం పరిగెడితే చాలా డేంజర్లోకి వెళ్ళిపోతాం. దేవునికి ఇవ్వని దానికోసం ఆశపడితే నిరాశగా మారిపోతాం. దేవుడు ఇవ్వకపోయినా మొండిగా పరిగెడుతున్నావా శూన్యులకు వెళ్ళిపోతాం. దేవునికి ఇవ్వని దాని కోసం అడుగులు వేసే వ్యక్తిగా ఉంటే మనకి మిగిలినవన్నీ కూడా కష్టాలు, శ్రమలు, కన్నీలు, బాధలు, ఇబ్బందులు, రోగాలు, తెప్పలు, అప్పులే కొట్టు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆనందిస్తే ఫలింపు చూస్తాం, ఆశీర్వాదం చూస్తాం. చిన్న చిన్న విషయాలు నమ్మకంగా దేవుల్లో ఉంటే గొప్పవాడిగా మార్చబడతాం. గమనించాము. నా జీవితంలో ప్రారంభ డిగ్రీ చేసిన తర్వాత నేను ఉంగుటూరు ఫ్యాక్టరీ చెత్త ముందు చెత్త అవుతుంది, అక్కడ పని కోసం పరిగెత్తాను. తెలుసు మీకు? దేవుడి స్తోత్రం. అవసరమైతే వాటర్లో కప్పు కడదనుకున్నా. దేవుడి స్తోత్రం. అంటే దేవుడు నాకు ఇచ్చిన పనులు న్యాయముగా, నీతిగా, యథార్థంగా ఉన్నప్పుడు ఈరోజు దేవుడు నీకు అక్కడ కాదురా వేల మందికి దేవుడిగా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చిన జీతముతో తృప్తి పొందుతూ, ఆనందపడుతూ, కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుడి దగ్గరగా మారి వెళ్ళిపోతూ ఉంటే ఆ విధానం దేవుడు చూసనుకున్నాడు. ఈయన మామూలుగా ఉంచకూడదు, అందరికి దీనిగా మార్చాలని చెప్పి ఎక్కడో ఒక మూలపడి నన్ను వేల మంది కాపరిగా దేవుడు మార్చుకున్నాడు. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దైవజనమ, ఎవరికో కాదు, నీకెందుకు నా కాదు. ఎవడో బిల్డింగ్, నీకెందుకు బిల్డింగ్? నీకు ఇచ్చిన ఆనందపడి.
వాడి కాలు దేవుడు ఇచ్చాడు, స్తోత్రం చెప్పు. నీకు ఇవ్వలేదా? ప్రార్థన చేసుకో. కారు కోసం చేయొద్దు. నీ చిత్తమే నాకు చదివించిన కాక దేవుడి స్తోత్రం. ఎలాగో ఊర్లో అంట ఒక ఆవిడ ఉందంట, కొత్తగా పెళ్ళి 6 నెలలు అయిందంట. ఇది మొత్తం బాగుంటారండి, దేవుడి స్తోత్రం. ఆ పక్కన ఇంకో ఇల్లు ఉందంట. ఆ లావుడికి వీడు వడ్డాననుకున్నాడు. ఆడ ఈ పక్కడు అంటే దేవుడే నీ భూమున్న నీ ముఖానికి పెళ్ళైనా వడ్డానకు కొన్నావా చూడు, వడ్డానకు కొన్నాడు. కొంటాలేవా, డబ్బులు ఇచ్చి దేవుడి స్తోత్రం. అలాగ అంటుండగానే స్కూటీ కొన్నాడు. ఆవిడ ఈ పక్కడు మళ్ళీ మొదలెట్టు, నువ్వు ఉన్నావు నీ ముఖానికి, ఇప్పుడు స్కూటీ కొన్నావా? కొంటాలేవే బాబా. తర్వాత సంవత్సరం పోయాక చక్కన కాలు కొన్నాడు. లావుడికి దేవుడు మండిపోతుంది ఇక్కడ. దేవుడు నువ్వు ఉన్నావు అల్ల బాగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కొంటలే బాబా, దేవుడి స్తోత్రం. పక్కోడు ఏమి కొన లావుడికి ఇచ్చారు ఇక్కడ. నువ్వు ఉన్నావు నీ ముఖానికి ఉంది, దేవుడి స్తోత్రం. అన్నాడంట, ఏమే ఓపిక పట్టుదే, దేవుడిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక దినాన దాల్చర్మ భార్య కట్టుకోలేక 50 లక్షలు అప్పు చేశాడు. దేవుడి స్తోత్రం. టపా టపా కారు, బిల్డింగ్, వడ్డలు. దేవుడి స్తోత్రం. అప్పులు తెచ్చినాం కదా, పొలంగట్లో తాగి ధనము కంటే ముందు భర్త ముఖ్యము, డబ్బు కంటే ముందు ధనం ముఖ్యము. ధనము కంటే ముందు భర్త ముఖ్యము, డబ్బు కంటే ముందు ధనం ముఖ్యము. ఏ గూటిలో నీవు ఉండాలి అన్నాడు ఆ దేవుడు. ఏ గూటిలో దేవుడు నీకిస్తే చారణం, దేవుడు నీకిస్తే జనం, దేవుడు నీకిస్తే చారణం, దేవుడు నీకిస్తే కన్ను కద్దుకో దేవుడు ఇచ్చింది. దేవుడి ప్రారంభ అమ్మలకి ఎట్లా తెలుసు మీకు? కారణంలో ఎవరు తెలియదు కావండి అయ్యో లేదనేది. ఏం లేదా? ఉప్పు కారం ఉందా? సై భలే ఉంటుంది అన్నది. దేవుడు చక్కని అమ్మగారు అన్నం ఉండేది, కూర ఉండేది కాదు, చారు ఉండేది కాదు. చక్కనప్పుడు ఉప్పు కాదు తప్ప అదో టేస్ట్. ఒకరోజు సరిగా అన్నప్పుడు గింజ తినేస్తుంది, ఒకరోజు చారు ఉండేది. కనీసం పిల్లలకి కొట్టాకి డబ్బులు లేకపోతే రూపాయి ఎతికిందంట. అమ్మగా చెప్పాను, అయ్యా ఇల్లంతా ఎతికాను, అందరి పిల్లలు ఐస్ క్రీమ్ తింటే పిల్లలు ఎడుతుంటే ఇల్లంతా ఒక్క రూపాయి దొరికిందంటే చోడిపిండి అట్టేసి పెట్టానయ్యా. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిందని. ఎంత అభిషేకం కలిగి ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. శనివారం 100 మందికి ప్రార్థన చేస్తాం, కానీ ఆ ఇంట్లో తింటానికి తిండి ఉండేది కాదు, పిల్లలు కొనటానికి పావలు ఉండేది కాదు. చారుతో గింజలతో పచ్చడి తిరుగుతూ తిన్న రోజులు నెలలో ఉన్నాయి. దానికోసం తప్పుతో వెళ్ళేదే. నాకున్న అభిషేకం కోట్లు సంపాదించవచ్చు, వెళ్ళేదే సమయం చూస్తాను. ఇక్కడ దేవుడు పాదాలు. హల్లెలూయా. ఈరోజు పచ్చడి తింటే అనుకున్న వాడిని కన్నీరు కాచి దేవానికి స్తోత్రం. ఇది చెప్పండి. రోజు ఏమీ లేక ఆకలితో వస్తే ఉంటల్లో ఉంటే ఏం బసే అని తెలుసు దేవుడు స్తోత్రం. వస్తులేని మా జీవితం ఈరోజు మీ అందరి ద్వారా మీ ఇంటికి వస్తే పంచపరమలు పెడుతున్నాం, అన్నం పెడుతున్నాం, ఆదరిస్తున్నాం. అంత దేవుడు దేవుడు ఎవరి దాని కోసం పరిగెడితే దేవుడు నాకు ఉండడండి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిపడితే గింజన్నములో నుంచి 1000 మందికి అన్నం పెట్టి మనసు మాకు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇస్తాడు, నీకు ఇస్తాడు, నీకు ఇస్తాడు, మీ అందరికి ఇస్తాడు. ఓపిక పెట్టు. మీలో ఏ ఒక్క
నిర్ణయం చేయడు. నీకు ఎడపాటుగా దేవుడు ఉండడు, నీకు ఇస్తాడు దేవుడు. ఎవరు దానికోసం ఆలోచన చేయమక్క. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆనందపడుతూ ప్రార్థన చేసుకో. నాకు ఇది ఇచ్చిన స్తోత్రం అని. పక్కోడు ఇప్పుడు నీకెందుకు, వాడి పొలం అయితే నీకెందుకు, ఇది నీకెందుకు, నీకు ఇచ్చింది నీకు ఎక్కువ. ప్రార్థన చేయి, కమ్మిని ఖర్చు ముందుకు వెళ్ళిపో. ఒక సమయంలో గొప్ప కార్యములతో దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడి స్తోత్రం. శివుడు మా చెప్పు ముగించేస్తున్నా, చెప్పాలి మాట. చదవండి ఇక్కడ యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం ధ్యానం చేసుకుందాం. శివుడు అందరితో నేను ఆకాశములకు ఎక్కిపోవదును, నేను ఆకాశం ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసమును హెచ్చింతును, ఆ సింహాసనం హెచ్చించుకుంటాను. ఉత్తర దిక్కున ఉత్తర దిక్కు ఉన్న సభా పర్వతము మీద సభా కూర్చుంటును, పర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీద ఎక్కుదును, మేఘ మండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో మహోన్నతుడు సమానముగా చేసుకుందును అని నేను సింహాసనం పొందుకుంటానని నీవు మనసులో అనుకుంటువి కదా. చాలు. దేవుడు స్తోత్రం. గమనించాలి, లూసిఫర్ అంటే దేవదూత. దూతలందరికంటే గొప్పవాడిగా దేవుడు కోరుకున్నా. దేవుడు సింహాసనం పక్కన ఒక సీటు కూడా అప్పగించాడు. ఈ లూసిఫర్ అనుకుంటుంది, నేను మహోన్నతుల సమానముగా చేసుకుంటాను. దేవుడు ఏ సింహాసనం అయితే కూర్చున్నాడో అది నాకు కావాలా కదండి. దేవుడు ఏ సింహాసనం ఏదైతే కూర్చున్నాడో, ఏ కుర్చీలో కూర్చున్నాడో అది నాకు కావాలనుకొని దాని మీద ఆశపడి అక్కడ కూడా దేవతలతో మాట్లాడి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండగా అతని జీవితం గమనిస్తే మనసు అనుకుంటుంది కదా, నువ్వు పాతాళమునకు మూల త్రోయబడితివి. తప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. అర్హత లేని లూసిఫర్ జీవితాన్ని పరలోక దూత అందరికంటే మొదటి వాడిగా దేవుడు కోరుకున్నాడు. మొదటి స్థానం దేవుడు అప్పగించాడు. దేవుడు ఉండే రాజ్యం ఒక చోట అప్పగించాడు. దేవుడు కూర్చున్న సింహాసనం పక్కనే కొన్ని సింహాసనం కూర్చోబెట్టాడు. అయితే నీ దేవుడు ఉన్న సీట్ నాకు కావాలా, అది దేవుడికి ఇవ్వలేదురా. దేవుడు ఇవ్వలేదు. దేవుడు కూర్చున్న స్థానం దేవుడిదే. దేవుడు మాత్రమే ఉండాలా. దేవుడు ఉన్న స్థానం కావాలని ఆశపడు ఎవరో లూసిఫర్. దేవుడు స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు ఇవ్వని దానికోసం ఆశపడ్డాడో మనసు మారిపోయి, ఆలోచన మారిపోయి, ఎలా సంపాదించాలా ఈ స్థానాన్ని, ఎలా సంపాదించాలా. కానీ పరలోకంలో ఒక గ్రూప్ తయారు చేయాలి, వాట్సాప్ గ్రూప్ తయారు చేయాలి పరలోకంలో. ఇదిగో నా పక్షం వద్ద అధికారం ఎంత, నీకు పదవి ఎంత అని చెప్పి పరలోకంలో ఉన్న దూతలతో మాట్లాడి కొన్ని దూతలు వైపు దేవుడి స్తోత్రం. రకరకాల ప్రయోగాలు చేసైనా పరలోక దూతల మనసు మార్చైనా దేవుడి సింహాసనం పడగొట్టి అక్కడ నేను కూర్చోవాలి అని ఆశపడుతున్నాడు లూసిఫర్. దేవుడి స్తోత్రం. ఒక్కసారి ఆలోచిస్తే వాక్యం అంటుంది, నీ మనసులో ఉద్దేశం అనుకున్నావు కనుక నువ్వు పాతాళానికి నరకములోనికి నీవు త్రోయబడి ఉంటివే. ఏమైపోయాడు? దేవుడికి సింహాసనం పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, దీవెన పోగొట్టుకున్నాడు, దేవుడితో ఉండే మహాభాగ్యం పోగొట్టుకున్నాడు. యుగములు కూడా మరణమే, అపవాదికి కూడా మరణం తెచ్చు. దేవుడి స్తోత్రం. అంటే అపవాదికి మరణం ఉంది, మరణం ఉంది. దేవుడితో ఉన్నప్పుడు ఆ ప్రస్తావన లేదే. సజీవుడిగా దేవుడు ఉంటే దూతలు దేవుడితో సజీవం ఉండాల్సిందే. కానీ ఈ దినాన్ని అపవాదం చేసిన పొరపాటు వల్ల ఒక మరణం ముగిపోవాడికి వచ్చేసింది. శ్రమలో గెట్టివేయబడ్డాడు, పాతాళములో గెట్టివేయబడ్డాడు, నరకములో గెట్టివేయబడ్డాడు. యుగములో కూడా సంతోషించే జీవితాన్ని చేతులారా